మళ్ళీ నెంబర్ 1 స్టేట్గా తయారవడానికి ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి అడుగులేస్తూ ఉంది. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అతిపెద్ద మెజార్టీలతో అన్ని రాష్ట్రాల్లో కన్నా అతి గొప్ప మెజార్టీలతో ఈరోజు ఎన్నుకున్న విధానం చూస్తూ ఉంటే ప్రజలు ఎంత కసితో సైలెంట్ కరెంట్గా ఓట్లేసారో అర్థమవుతున్నది. ఇది ఒక అద్భుతమైన అనుభూతితో కూడుకున్న విజయంగా వర్ణిస్తున్నాం. ప్రజాపాలన రేపటి నుంచి మొదలవుతున్నది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు టీడీఎల్పీ సమావేశంలో కూడా ఒక సీఎంగా నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిగానే రేపు రాబోయే రోజుల్లో ముందుకు నడవబోతున్నాను. ప్రజాపాలన ఏదైనా సలహాలు సూచనలు ప్రజల నుంచి తీసుకుని ఒక మంచి పాలన అందిస్తాము. పేదవాడిని ముందుకు తీసుకెళ్ళటం కోసం జరిగే రేపు ప్రజాపాలనలో ఎటువంటి విధ్వంసాలు ఎటువంటి పడగొట్టటాలు వాళ్ళలాగా ఉండవు. అహంకారం అనేది మర్చిపోయి కష్టాలు మర్చిపోయి మేము పనిచేయబోతున్నామని ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి తెలియజేయడం జరిగింది. చాలా గొప్ప విజయంగా వర్ణిస్తూ ప్రజలు వాళ్ళ బాధ్యత వాళ్ళు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా శాసనసభ్యులు మొత్తం కూడా ఈ 164 మంది శాసనసభ్యులు ఎన్డీఏ శాసనసభ్యులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ పూర్తి చేయాలి. ఎందుకంటే 2 అవర్స్ నుంచి 3 అవర్స్ క్యూల్లో నుంచి ఓట్లేసిన ప్రజలకి మనం 5 ఏళ్ళు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మనం కూడా అలాగే బాధ్యతగా పనిచేసి అహంకారం వదిలేసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వ్యక్తి పనిచేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మా అధినేత ఆయన చెప్పిన ప్రకారం మేము నడుస్తామని అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా టీవీ వాళ్ళకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.